హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను ఒక 3 రెసిపీలు అయితే అప్డేట్ చేస్తున్నానండి. అందులో ఫస్ట్ రెసిపీ వచ్చేసి మనము రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి పాలతో వచ్చే మీగడని యూజ్ చేసుకొని మనం ఇంటికి సరిపడా నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను అన్నమాట. ఇక్కడ నేను 1 వీక్ మీగడ తీసుకున్నానండి. డైలీ మనం పాలు ఏదైతే యూజ్ చేస్తామో అందులో నుంచి వచ్చే మీగడని ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఒక వీక్ అయిన తర్వాత ఇలా నేను నెయ్యిని ప్రిపేర్ చేసుకున్నానన్నమాట. ఇలా చేసుకుంటే ఏంటంటే మనకు ఇంట్లో ఆరోగ్యాలు అనేది బాగా కాపాడుకోవచ్చండి. అవుట్ సైడ్ నుంచి మనము మనీ స్పెండ్ చేసే అవసరం లేకుండా ఇంట్లోనే ఇలాగా హెల్తీగా మనం నెయ్యిని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు వీడియోని డీటెయిల్డ్గా చూసి ప్రిపేర్ చేసుకోవాలంటే వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, ప్లీజ్ ఒకసారి చెక్ చేసేయండి. అలాగే సెకండ్ రెసిపీ వచ్చేసి టేస్టీ అయిన వంకాయ కర్రీ అన్నమాట. ఈ వంకాయ కర్రీ వచ్చేసి చపాతీ, పూరి, దోశ అలాగే బగారా రైస్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. రెస్టారెంట్ స్టైల్ లాగా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇక్కడ మీరు వీడియోని డీటెయిల్డ్గా చూసి చేసుకోవాలంటే లాంగ్ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని రెసిపీని అయితే ఎంజాయ్ చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడి తింటారనమాట. ఇకపోతే థర్డ్ రెసిపీ వచ్చేసి నేను ఇంట్లోనే జున్ను పాలు తీసుకొని పన్నీర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. జున్ను పాలను తినని వారికి ఇలా చేసి పెట్టామంటే ఇష్టంగా తింటారనమాట. అసలు వాళ్ళకు జున్ను పాలతో పన్నీర్ చేసాము అనేది తెలియకుండా ఉంటుందండి. మీరు ఈ రెసిపీని కూడా డీటెయిల్డ్గా చూసి చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చింటాను, లాంగ్ వీడియో లింక్, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. అలాగే చాలా హెల్తీనండి జున్ను అనేది. చిన్నపిల్లలు కొందరు పెద్దవాళ్ళు కూడా జున్ను అనేది మనం స్వీట్లా చేసి పెడితే అసలు తినడానికి ఇష్టపడరు అన్నమాట. ఇలా చేసి మనము పన్నీర్ చేసి పెట్టామంటే చాలా ఇష్టపడి తింటారనమాట. వీలైతే మీకు జున్ను దొరికేట్లుంటే జున్ను పాలు ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మనకు పన్నీర్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ 3 వీడియోస్ నచ్చినట్లయితే కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.